మామయ్యతో సరదాగా ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. నేటి పొడుపు కథ కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచిన మూచిన కానీ చప్పుడు కావో ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ ఆన్సర్‌ని వీడియో మధ్యలో ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. రామకథలు మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా! రామకథ అంటే ఏంటో కాదు, రామాయణమే కదా! మరి ఈ రామాయణానికి ముందు పూర్వపరాలు కూలంకుషంగా మనం తెలుసుకుందాం. రామాయణం రచించింది మనకి వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి గురించి మనం కొంచెం ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వాల్మీకి మహర్షి పూర్వాశ్రమంలో రత్నాకరుడు అనే బోయవాడు. ఈయన పేరేంటి? రత్నాకరుడు. గుర్తుపెట్టుకోండి ఈ పేరు. ఈ బోయవాడు ఒక దొంగ, అంటే వచ్చిపోయే వారినందరినీ దారి దోపిడీలు చేస్తూ ఉండేవాడు. రత్నాకరుడు ఈ రకంగా దొంగతనాలు చేస్తూ ఉండగా ఒకరోజు నారద మహర్షి తారసపడతాడు. తను చేసే పని పాపం అని చెప్పి ఈ పాపానికి పరిహారంగా రామనామాన్ని జపించమని రామనామాన్ని ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి రత్నాకరుడు రామ 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 అనే నామాన్ని జపిస్తూ దాన్నే తపస్సుగా మలుచుకొని మహర్షిగా మారాడు. మరి రత్నాకర్ని వాల్మీకి అని ఎందుకన్నారు అంటే అతను వాల్మీకం అనే పుట్ట నుంచి ఉద్భవించాడు. వాల్మీకం అనగా పుట్ట నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. ఆ తర్వాత లోక కళ్యాణం కోసం రామాయణ మహాగ్రంథాన్ని రచించాడు. ఈ రామాయణ మహాగ్రంథంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. రాముడి జీవిత చరిత్రను అత్యంత అద్భుతమైన కవితా శైలితో రచించాడు. ఇందులో 24,000 శ్లోకాలన్నింటినీ 7 అధ్యాయాలుగా విభజించాడు. అధ్యాయాలంటే ఏంటి? చాప్టర్స్ అన్నమాట. ఈ అధ్యాయాలనికి కాండాలు అని పేరు పెట్టాడు. వీటిని కాండాలు అని ఎందుకంటారు, అధ్యాయాలు అని ఎందుకనరు చెప్తాను వినండి. రామాయణంలోని అధ్యాయంలోని కాండము అంటారు. కాండము అని ఎందుకు అంటారో తెలుసా? జనరల్గా కాండము అంటే చెరుకు గడ చూశారు కదా, ఈ చెరుకు గడలో పైనుంచి కింది వరకు పార్టుగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఆ ఒక పార్ట్ని కాండము అంటారు. చెరుకు గడలో మనము ఏ పైనుంచి కింది వరకు ఏ పార్ట్ తీసుకున్నా కూడా మొత్తం ఒకే రకంగా సేమ్ అదే రకంగా తీయగా ఉంటుంది. అదేవిధంగా రామాయణంలోని కాండాలు కూడా ఏ కాండం మొదటి నుంచి ఉన్న లాస్ట్ వరకు చివరి వరకు ఉన్న ఏ కాండాన్ని చూసుకున్నా కూడా ప్రతి కాండంలో అదే తీయదనం మనకి దర్శనమిస్తుంది. కాబట్టే రామాయణంలో ఈ అధ్యాయాలకి కాండాలు అని పేరు పెట్టారు. మరి ఈ కాండాల పేర్లు, వాటిలో ఉన్న విషయాల గురించి చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బాలకాండ రాముని జననం, బాల్యం, విశ్వామిత్రునితో ప్రయాణం, సీతా కళ్యాణం మొదలైనవి. అయోధ్యకాండ రాముని పట్టాభిషేక ప్రయత్నం, వనవాసం, దశరథుని మరణం మొదలైనవి. అరణ్యకాండ అడవిలో జీవితం, శూర్పణఖ వృత్తాంతం, సీతాపహరణం మొదలైనవి. కిష్కింధకాండ హనుమంతునితో పరిచయం, వాలివధ, సీతాన్వేషణ ప్రారంభం మొదలైనవి. సుందరాకాండ హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాదేవిని కనుగొనడం, లంకను దహించడం మొదలైనవి. యుద్ధకాండ రామరావణ యుద్ధం, రావణవధ, అయోధ్యకి తిరుగు ప్రయాణం మొదలైనవి. ఉత్తరాకాండ రాముని పరిపాలన, సీతావనవాసం, కుశలవుల జననం మొదలైనవి. వాల్మీకి మహర్షి గురించి, రామాయణ కాండాల గురించి తెలుసుకున్నాం కదా. మిగతాది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం ముందుగా అడిగిన పొడుపు కథ కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా మూచినా చప్పుడు కావు ఏంటది? ఆన్సర్ కన్నురెప్పలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదం.